హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తాలూకై ఎపిసోడ్ నంబర్ 136. శ్రేయ వాళ్ళ మాటలు వింటూ అక్కడికొచ్చి, మీకు మైథిలి అక్కను ఒంటరిగా అక్కడికి పంపించడానికి భయమేస్తే, అక్కతో పాటు నేను కూడా ఐశ్వర్య నిలయానికి వెళ్తాను పెద్దమ్మా అని అంటుంది. శ్రేయ మాటలకి ముగ్గురు ఆశ్చర్యపోతుంటారు. నువ్వు అక్కడికెందుకు అని అడుగుతాడు సూర్య కాస్త చిరాగ్గా మొహం పెడుతూ. మైథిలి అక్కని ఆ కళ్యాణ్ ఏం చేస్తాడోనని అక్కని ఐశ్వర్య నిలయానికి పంపించడానికి మీరు భయపడుతున్నారు కదా, అందుకే మైథిలి అక్కతో పాటు నేను కూడా తోడుగా వెళ్తాను అంటుంది శ్రేయ. మా అక్కని అక్క అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు అని అడుగుతాడు సూర్య అనుమానంగా. మనుషులు అన్నాక ఎప్పుడు ఒకేలాగా ఉండరు సూర్య, మీకు అర్థం కావట్లేదు కానీ నేను చాలా మారిపోయాను. నా అహంకారం, పొగరు అన్నీ దిగిపోయాయి. ఇక నుండి మీతో పాటు నేను కూడా కలిసిపోవాలనుకుంటున్నాను. మీరు నన్ను నమ్మితే మైథిలి అక్కతో పాటు ఐశ్వర్య నిలయానికి పంపించండి, లేదంటే ఊరుకోండి అని అంటుంది. కానీ మైథిలి శ్రేయ మాటలకు అనుమానంగా చూస్తుంటుంది. నిజమే మైథిలి, ఆ కళ్యాణ్ చేసిన పనులకి పిన్నిగాని ఒక్కని నమ్ముకొని నిన్ను అక్కడికి ఒంటరిగా పంపించాలంటే భయంగా ఉంది. శ్రేయ నీకు తోడుగా ఉంటుంది, తనని తీసుకొని వెళ్ళు అని అంటుంది రాజేశ్వరి. రాజేశ్వరి అసలే భయపడుతుంది కాబట్టి తల్లి నిర్ణయాన్ని కదనలేక సరేనమ్మా అంటుంది మైథిలి. అది విని శ్రేయ సంతోషపడుతుంటుంది. కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి మైథిలిని శ్రేయని తీసుకెళ్తాడు. మనవరాలు బాగైన తర్వాత ఐశ్వర్య నిలయానికి రావటం మొదటిసారి కాబట్టి అనసూయం గారు రాములమ్మతో మైథిలికి దిష్టి తీయిస్తుంటుంది. ఆ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత బాబుని చూడాలనే కుతూహలంతో మైథిలి నిలయంలోకి అడుగుపెడుతుంది. మైథిలితో పాటు శ్రేయ కూడా ఐశ్వర్య నిలయంలో అడుగుపెట్టి ప్యాలెస్ని తలపిస్తున్న ఆ నిలయాన్ని ఆశ్చర్యపోతూ చూస్తూ, ఐశ్వర్య నిలయం అని అంటుంటే ఎన్ని రోజులు ఏమో అనుకున్నాను, ప్యాలెస్ని మించి ఉంది. మిడిల్ క్లాస్ బతుకు బతికిన మైథిలికి ఇంత రాజభోగం ఏంటో అని అసూయ పడుతుంటుంది. నువ్వు మీ అక్కకి తోడుగా ఉండటానికి వచ్చావంట కదా శ్రేయ, రాజేశ్వరి నాకు ఫోన్ చేసి చెప్పింది అంటుంది అనసూయం గారు. శ్రేయ నవ్వి, ఈ ముసలావిడితో నేను కాస్త మంచిగా ఉండాలి అని మనసులో అనుకొని తన కాలకు నమస్కరిస్తుంది. సంతోషంగా ఉండమ్మా అని అనసూయం గారిని దీవించి తనను పైకి లేపుతుంది. మైథిలి బాబు కోసం చూస్తూ, రాములమ్మ వెళ్ళి బాబుని తీసుకురా అని చెప్తుంది. ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని రాములమ్మ వెళ్ళి బాబుని తీసుకొని వస్తుంది. బాబుని చూడగానే ప్రాణంగా బాబుని ఎత్తుకొని, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా నాన్న, నీకోసమే వచ్చాను అని అంటుంది గుండెలకు హత్తుకొని. మైథిలి అలా బాబు మీద ప్రేమ చూపిస్తుంటే ఎప్పుడూ బాధపడే అనసూయం గారు ఈసారి సంతోషపడుతూ, మీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని చెప్పడానికి నువ్వు బాబు మీద చూపించే ఈ ప్రేమ చాలమ్మా అని అనుకుంటుంది మనసులో. రాములమ్మ కూడా సంతోషపడుతూ, అశ్వత్ బాబు, మీ అమ్మని మీ నాన్నని కలిపేది నువ్వే అని అనుకుంటుంది మనసులో. బోసినవ్వులు చిందిస్తున్న బాబు వైపు శ్రేయ చూస్తూ వీళ్ళ సంతోషాలకి విరుద్ధంగా ఆలోచిస్తూ, బాబేంటి అచ్చం మైథిలి పోలికలతో ఉన్నాడు, కళ్యాణ్ బాబుని చూసినప్పుడల్లా మైథిలిని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి ఆ పోలికలు, ఇక కళ్యాణ్ మైథిలిని మర్చిపోమంటే ఇంకేం మర్చిపోతాడు అని అనుకొని మైథిలి బాబు మీద చూపించే ప్రేమను చూసి ఇంకా కంగారు పడుతూ, మైథిలి ఈ బాబు మీద ఇంత ప్రేమను చూపిస్తుందేంటి, బాబు కోసమైనా చివరికి ఇద్దరు కలిసే ఛాన్స్ లేకపోలేదు, వీళ్ళిద్దరూ కలిస్తే ఇక నేనేమైపోవాలి, కూరలో కరివేపాకులాగా పక్కనే ఉండిపోవాలా, నో, అలా జరగటానికి వీలేదు, కళ్యాణ్ నాకు దగ్గర కావాలంటే నేను ముందు బాబుకి దగ్గర అవ్వాలి అని అనుకొని, అక్క బాబు నాకు ఒక్కసారి ఇవ్వు, నేను ఎత్తుకుంటాను అని చెప్పి బాబుని తీసుకోబోతుంటే, నేను కాసేపు వీడితో ఆడుకోవాలి శ్రేయ అని చెప్పి బాబుని తీసుకొని మైథిలి గార్డెన్లోకి వెళ్తుంది. మైథిలి అలా అనేసరికి శ్రేయ మొహంలో నిరుత్సాహం కనిపిస్తుంటుంది. మైథిలి బాబు దగ్గరికి వచ్చింది ఇప్పుడే కదా శ్రేయ, కాసేపు బాబుని తన దగ్గరే ఉన్నివ్వు, ఆ తర్వాత నువ్వు తీసుకొని ఆడించవచ్చులే అని చెప్పి అనసూయం గారు వెళ్ళిపోతుంది. మైథిలి మేడంని బాబుని ఇచ్చే వరకు మీరు తీసుకోకండి,
తన దగ్గరే బాబుని ఉండనివ్వండి అని చెప్పి రాములమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛ! అడుగుపెట్టిన కాసేపట్లోనే నాకిక్కడ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా ఉంది అని అనుకుంటుంది శ్రేయ. అనసూయం గారు రూమ్లోకొచ్చి గ్యారేజ్లో కార్ రిపేర్ పనిలో ఉన్న కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటుంది. కళ్యాణ్ చేతిలో ఉన్న రేంచీలను పక్కకు పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు గ్రాని అంటాడు. కొద్దిసేపు క్రితమే మైథిలి ఇక్కడికి వచ్చింది కళ్యాణ్ అని చెప్తుంది. అది విని కళ్యాణ్ సంతోషపడుతూ మైథిలి నీతో బాగానే ఉంటుంది కదా గ్రాని అని అడుగుతాడు. తనకు కోపం ఉంది నీ మీద కానీ నా మీద కాదు కదరా, నా మనవరాలు నాతో బాగానే ఉంటుంది అని అంటుంది అనసూయం గారు. అవును గ్రాని, నా మీద కోపాన్ని నీ మీద చూపించే మనస్తత్వం కాదులే మైథిలిది అని అంటాడు కళ్యాణ్. అన్నట్టు కళ్యాణ్, రాజశ్రీ గారు మైథిలికి తోడుగా శ్రేయని కూడా ఇక్కడికి పంపించింది. తను కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని అంటుంది అనసూయం గారు. కళ్యాణ్ ఆలోచించుకుంటూ రాజశ్రీ గారు మైథిలిని ఒంటరిగా పంపించడానికి నా గురించి భయపడి ఆ శ్రేయని పంపించినట్లు ఉన్నారు అని అనుకుంటాడు. సరేరా కళ్యాణ్, నేను ఉంటాను అని చెప్పి అనసూయం గారు ఫోన్ పెట్టేస్తుంది. కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేసి పోనీలే మైథిలి మళ్ళీ తన ఐశ్వర్య నిలయానికి వచ్చింది అని అనుకొని మైథిలిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. కానీ మైథిలి నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక నేను తనకి ఎదురుగా ఎలా వెళ్ళను అని బాధగా అనుకొని తిరిగి రేంచిల్ని తీసుకొని కార్ రిపేర్ వర్క్లో పడతాడు. కొద్దిసేపటికి బాబు నిద్రపోయిన తర్వాత మైథిలి తన రూమ్లోకి వస్తుంది. కళ్యాణ్తో ఆ రూమ్లో తనకున్న జ్ఞాపకాలు గుర్తులేక చాలా రోజుల తర్వాత ఆ రూమ్లోకి వచ్చినట్టుగా అనిపించి కొత్తగా చూస్తుంటుంది. మైథిలి ఆ రూమ్ని కొత్తగా చూస్తుండగానే శ్రేయ రాములమ్మ కూడా ఆ రూమ్లోకి వస్తారు. నేను ఈ రూమ్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది రాములమ్మ అని అడుగుతుంది మైథిలి. ఎన్ని రోజులు అంటారేమిటమ్మా, ఇన్ని రోజులు మీరు కళ్యాణ్ బాబు గారితో కలిసి ఈ రూమ్లోనే ఉన్నారు అంటుంది. కళ్యాణ్తో రూమ్లో అనగానే మైథిలికి కంగారుగా అనిపిస్తుంటే శ్రేయనేమో ఈర్ష్య పడుతున్నట్టుగా చూస్తుంటుంది. ఒక్క క్షణం కూడా మీరు కళ్యాణ్ బాబు గారిని వదిలిపెట్టలేదంటే నమ్మండి. కళ్యాణ్ బాబు గారు మీకు కూడా జడ వేసేవారు, బొట్టు పెట్టేవారు. కళ్యాణ్ బాబు గారు మీకు జడ వేసేవారు, బొట్టు పెట్టేవారు, అన్నం తినిపించేవారు, పాలు తాగించేవారు. మీ బావ మర్దలిద్దరూ బాగా కలిసిపోయేవారు. చివరికి పడుకునే దగ్గర కూడా మీరు కళ్యాణ్ బాబు గారిని హత్తుకొని పడుకునేవారు. కళ్యాణ్ బాబు గారు కూడా మిమ్మల్ని చాలా మర్యాదగా చూసుకునేవారు. మర్దల్ని అంత ప్రేమగా చూసుకునే బావని నేను ఎక్కడ ఇంతవరకు చూడలేదమ్మా అంటూ మైథిలి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంటుంది రాములమ్మ. మైథిలి అవి విన్ని గిల్టీగా ఫీల్ అవుతుంటే శ్రేయ అసూయ పడుతూ ఈ రాములమ్మ క్యాండిడేట్ ఏంటి నాకు పూర్తి ఆపోజిట్గా ఉంది. ఆ కళ్యాణ్ ఎలా చూసుకున్నాడో ఇప్పుడు ఈవిడ గారికి అంతగా విడమర్చి చెప్పాలా అని మనసులో తిట్టుకుంటుంది. మేము ఎంతమంది ఉన్నా మీరు అసలు మా వైపు కూడా చూడకపోయేవాళ్ళమ్మా. ఎంతసేపటికి బావా బావా అంటూ కళ్యాణ్ బాబు గారి వెనుకనే తిరిగేవారు. చివరికి పెళ్లి చేసుకోమని అడుగుతూ కళ్యాణ్ బాబు గారి వెంట పడేవారు అని కుతూహలంగా చెప్తుండగా ఇక ఆపు రాములమ్మ, వినలేక చస్తున్నాను అని అంటుంది మైథిలి కోపం తెచ్చుకుంటూ. ఆ కోపానికి రాములమ్మ భయపడిపోయి సైలెంట్ అవుతుంది. నేనేదో తెలియని తనంతో అతనితో అలా ప్రవర్తించుంటాను. ఇంకొకసారి ఈ బావ అనే పదం నా దగ్గర ఎత్తకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని కసురుతుంది. సరేనమ్మా అని నొచ్చుకుంటూ రాములమ్మ అక్కడి నుంచి వెళ్తుంది. అమ్మయ్య, మైథిలి రాములమ్మ మాటలకి పడిపోలేదు, దట్స్ బెటర్ అని అనుకొని రాములమ్మ మాటలు పట్టించుకోకక్క, నిన్న ఆ పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరం కూడా అలాగే సానుభూతి చూపించాము. కళ్యాణ్ కొత్తగా చూపించిన సానుభూతి అంటూ ఏమీ లేదు. మేమందరం నిన్ను ఎలా చూసుకునే వాళ్ళమో కళ్యాణ్ కూడా నిన్ను అలాగే చూశాడు. కాకపోతే ఆ టైంలో నువ్వు మా అందరి గురించి మర్చిపోయి ఎక్కువగా అతని పక్కనే ఉండటంతో ఈ రాములమ్మ కాస్త ఎక్కువ చేసి చెప్తుంది. అసలు అంత దుర్మార్గంగా ఆలోచించే నేనే పిచ్చితనంతో నిన్ను చూసి తట్టుకోలేక మారిపోయానంటే ఇక కళ్యాణ్ నీ మీద కాస్త కేరింగ్ చూపించడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు అని అంటుంది. శ్రేయ మాటలకి మైథిలి ఆలోచనలో పడుతుంది. అది చూసి శ్రేయ సంతోషపడుతూ ఆ రాములమ్మ మాటలు ఎక్కలేదు కానీ నా మాటలు బాగానే ఎక్కుతున్నాయట్టుంది.
ఈ అక్కకి అని అనుకొని, అసలు నీ స్థానంలో నేనుంటే కళ్యాణ్ చేసిన పనికి అతను ఎప్పుడో జైల్లో పెట్టించదనక్క. పాపం పుణ్యం తెలియకుండా నీతో ఎంత అరాచకంగా ప్రవర్తించాడో తలుచుకుంటే నాకే కళ్యాణ్ని చంపేయాలంత కోపం వస్తుంది. నువ్వు ఇంకా కళ్యాణ్ చేసిన అరాచకాన్ని ఎలా తట్టుకుంటున్నావో అర్థం కావడం లేదు అని మాట్లాడుతుంటే, ఇక నీ నంగనచ్చి కబుర్లు ఆపుతావా శ్రేయ అని అంటుంది మైథిలి కోపంగా చూస్తూ. మైథిలి అలా అనేసరికి శ్రేయ నోరు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. నిన్ను తీసుకొని వచ్చింది అమ్మ మాటని కాదనలేక గాని మారిపోయానంటూ చెప్పిన నీ మాటల్ని నమ్మి కాదు. పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని కసురుతుంది. శ్రేయ మరో మాట మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. మైథిలి కోపంగా ఆ బెడ్ని చూసుకుంటూ రాములమ్మ మాటలు గుర్తు తెచ్చుకొని కళ్యాణ్తో తను పడుకున్నట్టుగా ఊహించుకొని కోపంగా బెడ్షీట్ తీసి పక్కకు వేసి బెడ్ మీద కూర్చోడానికి ఇష్టపడకుండా సోఫాలో కూర్చొని తల పట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మైథిలి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందికి వస్తుంది. శ్రేయ అనసూయం గారి పక్కన కూర్చొని ఆమె దృష్టిలో మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకోవాలనే తపనతో కష్టపడుతుంటుంది. అమ్మమ్మ గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్తుంది మైథిలి. మైథిలి బయటికి వెళ్తాననగానే అనసూయం గారు భయపడుతూ, కొన్ని రోజులు ఈ ఆఫీస్ వ్యవహారాలని ఇంటి దగ్గర నుండి చూసుకోమ్మా, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని అంటుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను కదా అమ్మమ్మగారు. ఇప్పటికే ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులవుతుంది. ఇంకా వెళ్ళకుండా ఉంటే బిజినెస్ పూర్తిగా వెనకబడిపోతుంది. ఏం పర్వాలేదు, నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది మైథిలి. అది కాదమ్మా మైథిలి, బిజినెస్ వ్యవహారాలని కళ్యాణ్ చూసుకోమని చెప్తాము. నువ్వు ఇంట్లోనే ఉండు అంటుంది కంగారుగా. నా బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి అతనెవరు? అతను ఇంకొకసారి నా ఆఫీసులో కానీ ఈ నిలయంలో కానీ అడుగు పెట్టడానికి వీల్లేదు అని కళ్యాణ్ మీద కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసి శ్రేయ సంతోషపడుతుంటే అనసూయం గారు కంగారు పడుతూ, నా మనవరాలకి ఏమీ కాకుండా చూడు స్వామి అని మనసులో దండం పెట్టుకుంటుంది. మైథిలి బయటకొచ్చి కారు వెనుక సీట్లో కూర్చొని అర్జున్ వాళ్ళ పాపని పుట్టినప్పుడు చూసి మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఒకసారి వాళ్ళ పాపని చూసి ఆఫీస్కి వెళ్తే కరెక్ట్ అని అనుకొని, డ్రైవర్ కార్ని అర్జున్ వాళ్ళ ఇంటికి పోనివ్వు అని చెప్తుంది. సరే మేడం అంటూ డ్రైవర్ కారు స్టార్ట్ చేస్తాడు. అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉన్న కళ్యాణ్ పాపని ముద్దాడుతూ, నా కోడలికి ఫంక్షన్ చేయమంటే మైథిలి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు సంతోషంగా ఫంక్షన్ చేయలేనని చెప్పావు, మరి నా కోడలికి పేరేం పెట్టావు అని అడుగుతాడు కళ్యాణ్ ఎదురుగా కూర్చున్న అర్జున్తో. అన్విత అని పెట్టాన్రా అని అంటాడు అర్జున్. అన్విత పేరు బాగుందిరా, పాపకి తగ్గట్టు అందంగా ఉంది. అశ్వథ్ అన్విత పేర్లు కూడా బాగా కలిశాయి కదా అని అంటాడు కళ్యాణ్ కావాలని అర్జున్ని ఆట పట్టిస్తూ. అర్జున్ కాస్త కోపం తెచ్చుకుంటూ, ఎలా కలుస్తాయి? నీ హైబ్రిడ్ బాయ్ పేరు మా ముద్దుల పాప పేరు వేరు, ఇద్దరి పేర్లు అస్సలు కలవవు అని అంటాడు. నీ కూతుర్ని ఏదో ఇప్పుడే నా ఇంటి కోడలు చేయమని అడిగినట్టుగా బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నువ్వు పిల్లల్ని కంటావు కానీ పిల్లల జాతకాలు కనలేవు, అది గుర్తుపెట్టుకో అని అంటాడు కళ్యాణ్. కరెక్ట్గా చెప్పారన్నయ్య అంటూ సంజన కాఫీ కప్పులతో వస్తుంది. అంతగా ఏం చెప్పాడు మీ అన్నయ్య అంటూ అర్జున్ కళ్యాణ్ చేతుల నుంచి పాపను తీసుకొని, ముందు కాఫీ తాగరా, తర్వాత పాపనెత్తుకోవచ్చు అంటాడు. సంజన కళ్యాణ్కి కాఫీ కప్ అందిస్తూ, అన్నయ్య ఎంతగా చెప్పాడని కాదు, చెప్పింది కరెక్ట్ అని అంటున్నా, లేకపోతే నేను ఒక ఎమ్మెల్యే కూతున్నయ్యుండి కారు మెకానిక్ అయినా నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంది నవ్వుతూ. మీ అన్నా చెల్లెలు ఎన్ని కథలు పడినా నా కూతుర్ని ఆ హైబ్రిడ్ బాయ్కి ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతాను అంటాడు అర్జున్. నువ్వు ఎంత దూరంగా ఉంచినా వాళ్ళ జాతకాలు ఒకటి కావాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు అంటుంది సంజన. అలా మాట్లాడుతూ ఉండగానే కారు ఆగిన శబ్దం వినిపిస్తుంది ముగ్గురికి. ఎవరు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను ఉండండి అని సంజన అక్కడి నుంచి వెళ్తుంది. కారులో నుంచి మైథిలి దిగడం చూసి సంజన సంతోషపడుతూ మైథిలి అంటూ ఎదురు వెళ్తుంది. హాయ్ సంజన, ఎలా ఉన్నావు అని అడుగుతుంది మైథిలి నవ్వుతూ. బాగున్నాను, లోపలికి పదా అని సంజన మైథిలిని లోపలికి తీసుకెళ్తుంటుంది.
హాస్పిటల్‌లో తర్వాత మళ్ళీ కళ్యాణ్, మైథిలి ఎదుట పడేది ఇప్పుడేననమాట. మరి ఇద్దరు ఎదుట పడ్డాక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా రైటర్ రేవతి అనే ఛానల్‌లో మాంగళ్య బంధం అనే సీరియల్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి.